నియోజకవర్గ ఇండియా కూడా సంబంధించిన ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గణేష్ గారు ఎమ్మెల్యే గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అక్కలపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ ఎమ్మెల్యే జనగామ మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి గారు, విజయసారథి గారు, రాష్ట్ర కార్యదర్శి మేకల్ రావు గారు, రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా రాజ్ కుమార్ మాజీ జిల్లా కార్యదర్శి కర్ణాకర్ గారు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా లెనిన్ గారు, జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సభ్యులు, మండల పార్టీ కార్యదర్శులు అందరూ సిపిఐ నాయకత్వం పాల్గొంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ, ప్రధానంగా వేదిక పైన ఈనాటి సమావేశానికి చేసిన మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులందరికీ, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మరియు ప్రకాష్ రెడ్డి గారికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూలగొడుతూ ప్రతిపక్షాలను లొంగదీసుకుంటూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తున్నారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ, భ్రష్టు పట్టిస్తూ, మరొక వైపు సామాజిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నారు. కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి దళిత వర్గాలు, ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు, మహిళలు, బీసీలు అందరూ కూడా ఒక భరోసాతో బ్రతికే వాతావరణం లేకుండా చేస్తున్నారు. వామపక్ష భావజాలాన్ని అణిచివేస్తూ, అంబేద్కర్ భావజాలాన్ని కూడా అణిచివేస్తూ మనుధర్మాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వామపక్ష భావజాలము, అంబేద్కర్ భావజాలము ఉన్నది కాబట్టే భారతదేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉంది, రాజ్యాంగం పదిలంగా ఉంది, ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. పేద వర్గాల పట్ల, అణగారిన వర్గాల పట్ల మాట్లాడే గొంతుకలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు రక్షణగా వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ముస్లింస్ను టెర్రరిస్టుగా ముద్ర వేస్తూ మసీదులను కూలగొడుతున్నాయి బుల్డోజర్లతో. క్రిస్టియన్స్ను, ఆ మత ప్రచారకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, హత్యలు చేస్తూ, చర్చిల పైన దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. దళిత మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో రిపోర్టు కానీ కేసులు ఎన్నో ఉన్నాయి. కులగణన చేసి బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీకి ముందుకు రావడం లేదు. బీసీలను అణచివేస్తున్నారు.
మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము దళిత వ్యతిరేక, ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బీసీ వ్యతిరేక లక్షణాలను పొనికిపుచ్చుకొని ఈ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ వామపక్ష భావజాలాలు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ, అంబేద్కర్ భావజాలం కలిగిన మేధావులు, అంబేద్కరైట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. స్థానికంగా ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి భారతదేశ లౌకికవాదము ప్రమాదంలో ఉన్నదని గుర్తించి మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, లౌకికవాదాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోని ఇవాళందరూ కూడా ఇండియా కూటమి పేరుతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి ఉన్న ఒక గొప్ప గుణం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఏ రకంగా అయితే ముందుకు సాగుతున్నామో అది ఇంకా ముందు కూడా కొనసాగవలసిన అవసరం ఉన్నది. రాజకీయం కొరకు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీకి తెలుసు. కానీ పేద వర్గాల కొరకు కానీ, నిమ్న వర్గాల కొరకు కానీ, అంటరాని వారి కొరకు కానీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కానీ, ఒక పథకాన్ని కానీ తీసుకువచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. విద్య, వైద్యము పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి వాళ్ళ బ్రతుకులను బాగు చేయాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలని ఆలోచన చేయడం లేదు. ఈనాడు సోషల్ మీడియాను, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ఉన్న మీడియాలను కూడా గుప్పిట్లో పెట్టుకొని, మీడియా హౌజెస్ను గుప్పిట్లో పెట్టుకొని విపరీతమైన విష ప్రచారం చేస్తున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మనం ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే, లేకుంటే ఛానల్స్ చూస్తే అంతటా మోదీ నామజపమే జరుగుతున్నది. దీన్ని మనము, ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి, ఇది ఒక నియంతృత్వ ధోరణి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేసి రష్యా మాదిరిగా, పుతిన్ మాదిరిగా శాశ్వత అధ్యక్షునిగా నరేంద్ర మోడీ గారు ప్రకటించుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈ దుర్మార్గాన్ని తిప్పికొట్టవలసిన అవసరం లేదు. మనము జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనించి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను కూడా అమలు చేయడానికి వీలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచడానికి ముందుకు వచ్చిన సిపిఐ పార్టీకి నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా రాష్ట్రంలో వారికి ఒక్క సీట్ ఇవ్వకున్నా దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, దేశంలో వస్తున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని సహకారం అందజేయడం చాలా గొప్ప విషయం. సిపిఐకి నేను నిజంగా కూడా అభినందిస్తున్నాను, చేతులెత్తి నమస్కారం కూడా చేస్తున్నాను. ఏదో మా అమ్మాయి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది, ఓటేయమని అడగడం కంటే బీజేపీ యొక్క తీవ్రమైన ధోరణులు, బీజేపీ ద్వారా ఈ దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి కోరినందుకు వారు హృదయపూర్వకంగా ముందుకు వచ్చి మే 13న జరిగే వరంగల్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వారికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, వామపక్షాలపైన నాకు పూర్తి నమ్మకం ఉన్నది, పూర్తి విశ్వాసం ఉన్నది. ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు మాట్లాడిన మాట గ్రామ స్థాయిలో కూడా కార్యకర్త కూడా అదే మాట మాట్లాడే ఒక చక్కటి క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీకి ఎల్లప్పుడూ మేము సహకారాన్ని అందజేస్తాం, ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాం, ఎల్లప్పుడూ మిత్రులుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.